అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పని చేస్తుంటున్నా మీరు? మేము వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? రైతు బంధు వస్తుందన్న. అవునా? చాలా అంటూ చాలా మంది అడుగుతా ఉంటే 3 ఎకరాలకు వచ్చింది. ఇప్పుడు అది 2 ఎకరాలకు వచ్చింది. అంటే రైతు బంధు వచ్చిన సంతోషంగానే ఉన్నారు. 2 ఎకరాల పై చిలుకున్న వాళ్ళు కాస్త ఇబ్బంది. సంతోషం ఏముంటది? అరే దేనికో ఒకదానికి అయితే కదా. గిట్టుబాటు ధర కావాలి మాకు. గిట్టుబాటు ధర అంటే మాకు ఈ రైతు బంధుతో పెద్ద ఉపయోగం లేదు. గిట్టుబాటు ధర కావాలి. సో మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మార్పులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి కూడా 100 రోజులు గడుస్తూ ఉన్నది. సో ఏ మార్పు కోసం అయితే మనం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినామో సో దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి పాలన కనిపిస్తూ ఉందా? అంటే హామీలు చూసి ప్రజలు మోసపోయారు, కానీ ఆ ఉచిత హామీలకు మోసపోయి ఈ రోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఏ హామీ అమలు కాలేదు. ఏదో మేము అది అమలు చేసినాము ఇది అమలు చేసినాము అని ఏ అమలు అయింది? మాకు ఏది అమలు కాలేదు ఇంతవరకు. ఏదో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటారు, అంతకే ఇచ్చిపెట్టారు. సామాన్య మానవుడు ఈసారి ఈ ఎలక్షన్ మధ్యన మొత్తము అది ఈయన దినస్థితిలో అయిపోయారు. ఏది ఆ పథకాలు ముందుకు వస్తలేవు. పింఛన్ అన్నాడు, పింఛన్ పాస్ కాలేదు. మళ్ళా ఇప్పుడు అది గృహలక్ష్మి అన్నాడు, అది లేదు. 500 గ్యాస్ సిలిండర్ అది రాలేదు. కరెంట్ బిల్ అన్నాడు, అది రాలేదు. ఏ పథకం పాస్ అయింది? ఏది 100 రోజులు అయింది కదా అధికారులకు వచ్చి చేస్తాం, ఒకటి అమలు చేస్తాం, అమలు చేసినామని చెప్తారు, కానీ ప్రజలకు రాలేవు కదా. మాకు కావాల్సినవి వస్తే అందుకే కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించింది. 6 పథకాలు చూసి గెలిపించినాము. అది మోసపోయినాం. ఇప్పుడు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కాస్త ప్రశాంతత అయితే కనిపిస్తుంది. ఇంకా ఘోరంగా అయిపోయింది. ఇంకా ఘోరంగా అయింది. ఏం ప్రశాంతంగా ఉన్నాము? రియల్ ఎస్టేట్ పడిపోయింది. వాటర్ కరెంట్ వస్తలేదు. కరెంట్ బిల్ కరెంట్ అయితే సాయంత్రం 6 గంటలకు పనిచేస్తాడు, నైట్ 12 గంటల దాకా వదలడు. కరెంట్ పోతుంది. సాయంత్రం 6 గంటలకు పోతుంది, నైట్ 12 గంటలకు ఇస్తాడు. అప్పుడు మీరు రైతులు పోయి పాములు కడుతుంది చావాలనా నైట్ లో పోయి? ఏంది మా పరిస్థితి? బోర్ల కరెంట్, విలేజ్ కరెంట్ కాదు మేము చెప్పి, రైతులకు సంబంధించి చెప్తున్నాం. సరే, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా. బీజేపీయా కాంగ్రెసా మళ్ళీ మర్చిపోయిన బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఓటేద్దాం అనుకుంటున్నాం? మీకు ఇప్పుడు ప్రపంచం కానీ తెలంగాణ కానీ ఏ రాష్ట్రం వచ్చినా చూసినా ఇప్పుడు ఎట్లా ఉంది? మనకు దేశం బాగుండాలంటే నరేంద్ర మోడీ కావాలి ఖచ్చితంగా. ఇప్పుడు మన 10 సంవత్సరాల పరిపాలన చూసినాం, శాంతి భద్రతలు బాగున్నాయి. కాబట్టి మేము ఎట్లా దేశానికి అయితే నరేంద్ర మోదీ ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎవరిని అడిగినా కానీ సెంట్రల్లో బీజేపీ ఉండాలి లేకపోతే నరేంద్ర మోదీ ఉండాలన్న ఆలోచనలు ఉన్నారు. ఎందుకు అభ్యర్థుల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తలేరు? ఇప్పుడు మోడీ గారు తప్పు చేయలేడు, ఏ స్కాములు చేయలేడు కదా. ఆయనకు ఎలాంటి లబ్ధి అనేది ఉండదు కదా. ఆయన దేశ సేవకుడు కాబట్టి ఆయనకు ఎలాంటిది స్కాములు అలాంటివి లేవు. కాబట్టి ఆయన ఉంటే ఎలాంటిది తప్పు జరగదు. కాబట్టి ఆయన ఉండాలని చెప్పి కోరుకుంటాము. ఓకే, మీ సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ పార్టీలో పోయిండు, ఎందుకు పార్టీ మారిండు? మేము పార్టీని చూసలేము, నరేంద్ర మోడీని చూసి ఓటేస్తాం. మేము పార్టీ మీ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన పార్టీ దేనికోసం మారిండు? మేము వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మేము సంబంధం లేదు కదా. వాళ్ళు ఎక్కడైనా మారని మేము ఓటేసేది మా భవిష్యత్తు గురించి, మన దేశం గురించి, మా ప్రాంతం గురించి మేము ఓటేసాం. కానీ ఓరో పార్టీ మారి నుంచి మాకు సంబంధం లేదు. ఆయన పార్టీ మారి ఆయన రాజకీయ లబ్ధి గురించి మారచ్చు, మాకు సంబంధం లేదు. అదంతా ఆయనకు ఓట్లు పడతాయా పడదు మాకు సంబంధం లేదు. మాకు కావాల్సింది దేశభక్తి, దేశం బాగుండాలి, ప్రాంతం బాగుండాలి, మా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మా దేశం అభివృద్ధి చెందాలి. మాకు అది కావాలి. ఓరో పార్టీ చెందితే మాకేం సంబంధం? ఆయన రాజకీయ లబ్ధి ఉండొచ్చు, ఆయనకేమో స్కాములు చేసి ఉండొచ్చు, ఆయన అందుకే పార్టీ మారి ఉండొచ్చు. ఆయనకేదో భయం ఉండొచ్చు కదా. ఆయన పార్టీ మారని ఇన్ని రోజులకు మారి ఇప్పుడు ఎందుకు మారింది అంటే ఆయనకి ఏమో స్కామ్ చేసి ఉండొచ్చు అంటారు కదా. ఏదో దాన కుంభకోణం అంటారు, ఏదో కోడిగుడ్ల కుంభకోణం అంటారు, అందుకే పార్టీ మారి ఉండొచ్చు ఆయన. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తా ఉందంటే ప్రజలు క్లారిటీకి వచ్చారు, ఎందుకు కేసీఆర్కు ఓటు వేయాలన్న ఆలోచనకు వచ్చారు, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ ఎట్లయినా మా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసారని వాళ్ళు అంటా ఉన్నారు. ఇప్పుడు ప్రజలకు అంతా అర్థమైపోయింది. ప్రజలు ఎవరికి వేయాలి ఎవరికి ఏదని చెప్పి చిన్న పిల్లగాడు చెప్తాడు. దేశానికి మోడీ కావాలి అంటారు. మోడీ ఎందుకు కావాలనేది వాళ్ళకి తెలుసు, మనకేం తెలుసు? ప్రతి మా ముసలైనాడు చెప్తారు, దేశంలో మోడీ ఉండాలి, రాష్ట్రంలో నమ్మినాము, 6 గ్యారెంటీలు నమ్మి మోసపోయినాము, మళ్ళీ మేము మా బాధ ఏందో మేము పడతాము అని అంటారు. చెప్పిండు 4000 పెన్షన్ ఇస్తామని చెప్పి అది అమలు కావాలి. ఏది అమలు అని చెప్పడు. ఇప్పుడు నమ్మి ఓట్లు వేసినాము, కానీ అమలు కావాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? నాకు ఓట్లు ఏం గెలవంగానే 9వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తాను చెప్పిండా? గెలవంగానే ఎంబడి రుణమాఫీ చేసి చెప్పిండా? చెప్పలేడా? మరి ఏం చేసిండు? మాట మారిస్తే అయిపోతుందా? ప్రజలను మోసం చేయదు కదా. ఒకసారి మొదలు మోసం చేయనుకో, తర్వాత మనం మోసపోతాం. ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ మీద ఉన్న కోపంతో, ఆ పార్టీ మీద ఉన్న కోపంతో కాంగ్రెస్ పార్టీ దగ్గర కొంచెం ప్రేమ చూపించి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన కూడా అదే కోపం, ఆ పార్టీ పైన అదే కోపము, ఏ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది? ప్రజా తీర్పు ఇస్తారు, చూస్తారు కదా. ముందు మీరు ప్రజా తీర్పు తొందరలోనే వస్తారు, చూస్తారు. అది ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందో అప్పుడు రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది, అందరికి అర్థమవుతుంది.
మీరు ఏ పార్టీలో తిరుగుతారే? మేము ఏ పాటలేదు కానీ రైతులేమే సార్. మమ్మల్ని అయితే మొత్తం నిండా ముంచేసిండు. ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాలు ఉన్నది. 4 ఎకరాలు ఉంది. రాలేదా రైతు బంధు? రాలేదా? రైతు బంధు ఏడిచ్చిండు, పాడు మళ్ళీ అన్ని చెప్పి కోసుకున్నాడు. మాకైతే రైతు బంధు అయితే ఇప్పటికి వరకు లేదు. ఆ పింఛన్ ఏదో వస్తుండే, అది కూడా అంతనే ఇస్తుండు. 2000 ఇస్తుండా? 2000 ఇస్తుండు. కరెంట్ బిల్లు మాపే అన్నాడు, అది బిల్లు కట్టించుకుంటూనే ఉన్నారు అంతే. ఇప్పుడు ఎంత ఇస్తాడు? మీకు 4000 ఇస్తాడు. 4000 ఇస్తాడు. 4000 ఇస్తాడు. 4000 లేవు, రూపాయలు లేదు. కాంగ్రెస్ అంతా మొత్తం మోసపోయినాం. కాంగ్రెస్ అప్పుడు మోసమే, ఇప్పటికి మోసమే, ఎప్పటికీ మోసమే. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది? రాదు రాదు రాదు. ఏమంటుండే బీఆర్ఎస్ వస్తే మంచిగా ఉంటుండేనా? బీజేపీ అన్న వస్తుంది, అదేం టీఆర్ఎస్ అన్న వస్తుంది. ఈ బీజేపీ కాంగ్రెస్ అయితే పోతుంది, గాట్లే పోతుంది, ఎక్కడ పోతుందో. ఒకవేళ కేసీఆర్ వస్తే ఇస్తుండే 4000 ఇస్తుండే పెన్షన్? ఆయన వస్తే ఇస్తుండే, మరి మాట తప్పకపోతుండే. ఆయన వస్తే ఇస్తుండే, అన్ని అమలు అవుతుండే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఎట్లుంటాయి రాబోయే ఎంపీ ఎలక్షన్స్? ఇక ఏమో సార్, ఇక ఎంపీ ఎలక్షన్ అంటే ఎవరికి అనుకుంటారు? మీరు ఎవరికి అనుకుంటారు? మేము అంటే కాంగ్రెస్ బీజేపీ అని ఉంటుంది, టీఆర్ఎస్ అని ఉంటుంది. ఈయనకైతే ఏరియా టీఆర్ఎస్ అయినా అటు పోయిందిగా, కాంగ్రెస్ లో పోయిందిగా. పోయిండేమో కానీ ఆయనకైతే ఏరు. ఓకే, ఎటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యక్తిగతంగా ఎలాంటి వాడు? తెలియదు, చెప్పేది మమ్మల్ని అయితే ముంచిండు, మమ్మల్ని అయితే నిండా ముంచేసిండు, రైతులని మాత్రం. అంతేనా? ఇప్పుడు ఏమంటుండు ఈ రేవంత్ రెడ్డి? 10 ఏళ్ళు కేసీఆర్ ముంచిండు, కొంత టైం పడుతుంది కోలుకొని. ఎందుకు తెల్లారే ఇస్తామన్నాడు కదా, ఆ ఉత్తగా ఎందుకు చెప్పిండు అట్లా? మరి గుదల దమ్ములేని మాటలు మాట్లాడిండు. అంతేనా? అవు మరి అప్పుల పాలైందంటా ఉండుగా. అవి ఆయన అప్పులున్నాయి పాపులున్నాయి కానీ దమ్ములేంది అయితే మాట్లాడొద్దుగా, రావద్దుగా, మరి రావద్దు కదా అన్న. 1 ఎకరం ఏందని ఉంటే అమ్మి కట్టాలి, మరి మాటలు మాట్లాడినాడు. వస్తే బీజేపీ అన్న లేకపోతే టీఆర్ఎస్ అన్న? మళ్ళీ లేదన్నమాట. కవిత లోపలికి పోయింది తెలుసా? టీఆర్ జైలు పోయింది ఇప్పుడే. పోయింది ఏమో మనకు తెలియదు అదంతా, కానీ చూడలేదా? ఏమనుకుంటారు? లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అయింది కదా, ఏమనుకుంటారు? తెలియదు సార్. తెలియదా? మీరన్నా మీరు ఎటు తిరుగుతారు? నేను మామూలుగా రైతునే. రైతువే? అన్ని పార్టీలలో తిరుగుతారా? అట్లానే ఏమున్నది, అన్నిట్లో ఏం తిరగదు. ఓకే, మొన్న ఎవరికి కాంగ్రెస్ కేసీరా ఓటు? దేనికి కేసీరా? లేదు, బీజేపీకి కేసీరా. సో ఇప్పుడు ఏమనుకుంటారు? రాబోయే ఎంపీ ఎలక్షన్ ఎవరికి వేద్దాం అనుకుంటారు? మోడీకే వేస్తాం మేము. అంతే? ఏందన్నా ఎవరు చూసినా మోదీ మోదీ మోదీ? ఎవరు అనేది కాదు, మోడీకి ఓటు అంతే. ఏం చేసిందంటే ఏం చెప్తున్నా? 10 ఏళ్ల కాలంలో ఇప్పుడు దేశంలో దేశ రక్షణ కొరకైతే కొన్ని అయితే అన్ని అవుతున్నాయి. 500 సంవత్సరాల నుంచి కానీ రామ మందిరం ఇప్పుడు అయిందంటే ఆయనకి వేయాల్సిందేగా. అదొకటి ఉన్నది. ఇంకొకటి అదేంది, ఆ బాంబుల దాంతో ముందు ఒకసారి ఆయన అన్ని ప్రతి ఒక్కటి దేశానికి అయితే మంచి చేస్తుంది కదా. ఆయనకు పెద్ద సంపాదించుకోవాలి చేయాలి అనే ఆలోచనలు ఆయనకు లేవు కదా. దేశ అభివృద్ధి గురించే కోరుకుంటున్నా ఆయన. కాబట్టి మనం కూడా అందరం కలిసి దేశ అభివృద్ధిని ఇది చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ముగ్గురు కనిపిస్తారు బలమైన నాయకులు, 2 రెడ్లు కనిపిస్తారు, ఒక ఆయన బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ కనిపిస్తారు. బీసీ నేత అనేట ఆయన మార్కెట్ లో అంత లేడు, ఆయన కొత్తగా తీసుకొచ్చి పెట్టింది బీఆర్ఎస్. ఈ రంజిత్ రెడ్డి అనేది పార్టీ మారింది కాబట్టి ఆయనకు కూడా అంత పవర్ ఏమి ఉండదు. ఈయన ఏంటంటే ఇప్పుడు మోడీది అది ఒకటి ఉంటుంది, ప్లస్ ఇంకోటి బీజేపీ పార్టీ అంటే ప్రతి ఒక్క దేశమే కోరుకుంటుంది. రాష్ట్రాలని కోరుకుంటలేదు, దేశమే కోరుకుంటుంది మోడీ మోడీ అంటని. క్యాండిడేట్ ఎవరని ఆలోచన చేస్తలేరు జనాలు, మోడీకి ఓటు అన్నట్టు మాట్లాడుతారు జనాలు. ఇప్పుడు మోదీ బొమ్మ మీద వీళ్ళకి బయటపడే అవకాశం ఉంది. అంతే. ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గతంలో ఎంపీగా కూడా పనిచేసింది కదా, ఆయన ఏమన్నా సేవా కార్యక్రమాలు చేసిండు? కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్ లా ఎంపీ గెలిచిండు. కేసీఆర్ స్కామ్లన్నీ నచ్చకనే అందులోకెళ్ళి బయటకు వచ్చిండు. ఆయన బయటకు వచ్చి బై మిస్టేక్ ఏంది ఎంపీలో అదేంది కాంగ్రెస్ నుంచి పోయినసారి పోటీ చేసిండు. అదేదో అంత ఇది కానందుకు ఆయన మొన్న ఓడిపోవడం జరిగింది. కానీ ఆయన మళ్ళీ కరెక్ట్ డిసిషన్ ఏంది బీజేపీకి తీసుకుండు కాబట్టి ఇప్పుడు కరెక్ట్ ఆయన ఖచ్చితంగా ఛాయిస్లు ఉంటాయి. సో కవిత లోపల పోయింది ఇప్పుడు తిహార్ జైల్లోకి. ఎవరికి కవిత అరెస్ట్ ఎవరు ఏ పార్టీ కలిసి వస్తుంది? ఇది బీజేపీకి కలిసి వస్తుంది. ఎందుకంటే అప్పుడే ఇంతకు ముందే అయ్యేది ఉండే ఆ పని. కాకపోతే ఏంటంటే కొంచెం లేట్ అయినందుకు అప్పుడు కానీ ఆమె ఈ పని అయిన ఉంటే పక్క బీజేపీ అధికారంలో ఉంటుండే రాష్ట్రంలో కూడా. బీఆర్ఎస్ పార్టీ కూడా కొంచెం సానుభూతి వచ్చే అవకాశం ఉంటుంది. నా బిడ్డను అరెస్ట్ చేసారు అది వాళ్ళు తప్పు చేసిరు కాబట్టి స్కామ్ అరెస్ట్ అయ్యారు కదా. తప్పు చేయకుంటే మంచిగా ఉంటుండే. తప్పులు చేసినోడు ఎప్పటికైనా కానీ తప్పదు కదా, ఎప్పటికైనా న్యాయమైనది ఉంటది కదా, అట్లా అన్నట్టు అది. ఓకే, మీరే పాటలు తిరుగుతారన్నా? నరేంద్ర మోడీ సార్కి వస్తాను నేను అంతే. ఎందుకన్నా? నరేంద్ర మోడీ సారు కరోనా వచ్చినప్పుడు గాలి మోటార్ల మందు కొట్టి ఇచ్చిండు.
కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండిండు, కుక్కల్లాక జనాలు చచ్చిపోయారు, జేసీబీ దోతురు పెట్టేస్తారు. అదే మోడీ మంచిగా చేసిండు. మళ్ళా నాకు RRR మోడీ గెలవాలి నా అది. అయోధ్య ఇందిరామ్మ చేసింది, రాహుల్ గాంధీ చేసిండు, మన్మోహన్ సింగ్ ఇలా అందరు చేసిండు. మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు చేసిండు. అయోధ్య గురించి ఒక్కసారి కూడా చేయలే. అదే మా నరేంద్ర మోడీ సార్ వచ్చి చేసిండు. అది వందే భారత్ ట్రైన్ ఎవరు తేలే, సెకండ్లలో నువ్వు తిరుపతి పోయి రావచ్చు. అది నా కేసీఆర్ ఏం తక్కువ చేసిండు 10 ఏళ్ల కాలంలో? కేసీఆర్ నేను కుంటోని, నాకు లారీ ఇరిగి పడ్డది. పింఛన్ గురించి నేను 4 సార్లు పోయినా, కలెక్టర్ ఆఫీస్కి పోయినా, వనస్థలిపురం పోయినా, అంతటా పోయినా నాకు పింఛన్ కూడా కాలే. అది నా బాధ. రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఈ 100 రోజుల కాలంలో? ఇక రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే అన్నీ చెప్పిండు, కానీ అది అయ్యేది ఎప్పుడో కాంది ఎప్పుడో. అది ఇప్పుడు కేటీఆర్ ఏమంటుండు, పదే ప్రజలు తప్పు చేసారు, కాంగ్రెస్ పార్టీ కోటేసి అంటుండు. నిజంగా తప్పు చేసిరా కాంగ్రెస్ పార్టీ కోటేసి? ఏం తప్పు చేసి ఏం చేయలే, ఏం చేసి కరెక్ట్ చేసి. అది మిగులుతుందా బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా? ఏమో చెప్పలేము, ఇక అంతా భగవంతుని చేరు. జనాలు ఎక్కడ మొగ్గు చూపితే అక్కడనే. అది ఇప్పుడు ఈయన రంజిత్ రెడ్డి పార్టీ ఎందుకు మారినా? రంజిత్ రెడ్డి ఎంపీ గెలిచి ఒక్కసారి కూడా అమీర్పేట విలేజ్కు రాలే, గెలిచినప్పటి నుంచి. అది ఇప్పుడు వచ్చిండ ఈ మధ్యకాల ప్రచారానికి దేనికన్నా? ఒక్కసారి కూడా రాలేదు. ఇప్పుడు బీసీ కోణంలో కాసాని జ్ఞానేశ్వర్కి ఏమైనా ఓటేసే అవకాశం? మొన్న వచ్చిండు ఆయన. అది అంతే అంతే. మొత్తానికి మీరు బీజేపీ అంటారు? బీజేపీకి వేయాలి, మళ్ళా మోడీ గెలవాలి 3వసారి. అది బీసీ అది ఇది అనేది కాదు మాది. ఒకటి ఏంటంటే బీసీ అనేది విధానం ఇంకొంచెం ముందు తీసుకొచ్చి, ఇన్ని రోజుల నుంచి ఎక్కడ పోయింది బీసీ? కేసీఆర్ కు బీసీలు అనేది ఎక్కడ పోయింది? ఇన్ని రోజులు అంది. ఇంతకు ముందు కూడా బీసీ అంటని చెప్పి ఇప్పుడు నిలబెడుతున్నావు నువ్వు ఓ క్యాండిడేట్ ను తీసుకొని. ఇప్పుడు నీ దగ్గర ఎవరు లేరందుకు నువ్వు ఏదో ఓ క్యాండిడేట్ ను తీసుకున్నావు. అంతకు ముందు తీసుకుని అయ్యే పోవు కదా, అట్లా అన్నట్టు. అందు గురించి ఇప్పుడు బీసీ రెడ్డి అనేది కాదు, ఓన్లీ మోడీ అనేదే విధానం.